అండి, ఈరోజు వీడియోలో మనం ఎగ్తో డిఫరెంట్గా టేస్టీగా రెసిపీ తయారు చేసేద్దాం. రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత 1 రెబ్బ కరివేపాకు, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయను పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. మీరు వెల్లుల్లి ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు బాగా వేగి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పచ్చిశనగపప్పు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగ్గట్టు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కావాలనుకుంటే వేరే ఏదైనా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాను వేసుకొని ఉల్లిపాయలో కలిసే విధంగా 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. చికెన్ మసాలా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. 4 కోడిగుడ్లను ఉడికించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. మీరు కావాలంటే ఎల్లో సపరేట్ చేసుకోవచ్చు, నేనైతే ఎల్లోతో పాటు వేస్తున్నాను. కోడిగుడ్డు వేసిన తర్వాత పోపులో కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి. అంతే అండి, కోడిగుడ్డు తురుము ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్నే ఎగ్ కీమా ఫ్రై అని కూడా అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.